న్యూస్ 9 టీవీ నేను శివకుమార్. టుడేస్ బులెటిన్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో క్రమబద్ధీకరణ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షా ఉద్యోగులు మహార్యాలీ నిర్వహించారు. స్థానిక కలెక్టర్ ఎదుట దీక్షస్థలి నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు సీఎం మరియు మంత్రులతో కూడిన మాస్కులు ధరించి మహార్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం మహిళా అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ గత 24 రోజులుగా సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక సమ్మెను ప్రభుత్వం చూసి చూడనట్టు మొండి వైఖరితో వ్యవహరించడం చాలా బాధాకరమని సీఎం గారు మీరిచ్చిన హామీని గుర్తు చేస్తున్నామని ఆమె తెలిపారు. హనుమకొండ హామీని వెంటనే 24 రోజులుగా ఈ రోజుతో 24వ రోజుగా నిరవధిక సమ్మెకు దిగినటువంటి టోటల్ 33 డిస్ట్రిక్ట్ల ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మా అర్ధనాదాలు వెల్లవించుకున్నా కానీ సీఎం గారు వినిపించుకోనట్టు ఉద్యోగుల పట్ల ప్రభుత్వం జగిత్యాల జిల్లాలోని వీర్పూర్ మండలం రోడ్లవాగును సందర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఇరిగేషన్ అధికారులు, ప్రాజెక్టు అధికారులతో కలిసి పరిశీలించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వినాయక చౌక్, మల్టీ గ్రౌండ్ ఇలాంటి కార్యక్రమాలు జరగడం ఆదిలాబాద్ లో మొట్టమొదటి కావున భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇందులో భాగంగా పొద్దున సాయంత్రం పూజల్లో పాల్గొంటున్నారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. నమస్కారము. ఇంత పెద్ద యజ్ఞం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాయి. ఇంకా ఇంట్లో ఒక ప్రోగ్రామ్ చేయడానికి ఎంతో ఉంటాయి. అందరూ సహకరిస్తున్నారు. సహకరించి ఇవాళ రేపు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కోనన్నా కానీ ఇంత చేకూర్చున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే ఎక్కువ మహోదయం ఏది లేకుండా ఎన్నో పనులు కార్యక్రమాలు చేపట్టినారు. చాలా సంతోషం. నమస్కారం. దాదాపు 22 यूनिवर्सिटी बंजार लोकसभा जो है बला बंजारी से बंजारी भाई लोग आना भाई बहन. భారతీయ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆశయ స్ఫూర్తితో పోరాటాలు కొనసాగిస్తామని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేపీవీఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారం సురేష్, ఎస్ఎస్ఐ జిల్లా సహాయ కార్యదర్శి దుర్గం మోగేల్ అన్నారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి కార్యక్రమాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అండ్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్లోని తెలంగాణ చౌక వద్ద నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలో అణచివేతకు వ్యతిరేకంగా మహిళలకు విద్యను దూరం చేయాలన్నటువంటి ఆనాటి ఉన్నటువంటి బ్రాహ్మణాధిక్యానికి వ్యతిరేకంగా సావిత్రిబాయి పూలే తన భర్త అయినటువంటి జ్యోతిరావు పూలేతో కలిసి అనేకమైనటువంటి రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటం చేసి మహిళల చదువుల కోసం ముందుండి నడిపినటువంటి ఆ మహిళ యొక్క ధైర్య సాహసాలని, ఆమె స్ఫూర్తిని తీసుకొని మేము భవిష్యత్తులో ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కరీంనగర్ జిల్లాలోని తారక హోటల్లో
బీసీ కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనం బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మేయర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ హాజరై మాట్లాడుతూ బీసీ కులాల అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈరోజు రూపాయికే నల్ల మనందరం కూడా చూస్తాం. మనం ఇంట్లో నల్ల తిప్పుకుంటే ఆ నల్ల అంతా కూడా 6,500 రూపాయలు కడితే అప్పుడు వచ్చేటువంటి పరిస్థితి. కానీ ఏ పేదవాడైనా నా బడుగు బలహీన వర్గాల ప్రజలే వాళ్ళకు నేను అవకాశం వచ్చింది మేయర్గా, నేను వారికి సేవ చేయాలని చెప్పి 1 రూపాయికే నల్లా తీసుకొచ్చినటువంటి ధనుడు మన రవీందర్ సింగ్ అన్న. ఆ 1 రూపాయి నల్లా కరీంనగర్ లో ప్రారంభిస్తే ఆ 1 రూపాయికి నల్లా కరీంనగర్ లో ప్రారంభమైన పథకం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రం అంతా కూడా రూపాయికి నల్లా అనేటువంటి విధంగా ఆ పథకానికి రూపకల్పన చేసింది. అదే మన మిషన్ భగీరథ. ఆ భగీరథనే రూపాయికి నల్లా రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొచ్చింది. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా న్యూటన్ స్కూల్ బాన్సువాడలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఇటీ అవగాహన కార్యక్రమం సహాయక మోటార్ వాహన తనిఖీ అధికారి కె మహేష్ కుమార్ మరియు హోంగార్డ్ అనిల్ పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.